హాయ్ ఫ్రెండ్స్, ఇక పాలకూర నువ్వు పొడి కూరకి కావాల్సినవి ముందు తాలింపు వేసేసాను. పాలకూర పక్కన చేస్తాను. తాలింపు వేగిపోయింది. కరివేపాకు, మినపచెట్టు, ఆవాలు, జీలకర్ర ఇంకా పాలకూర కట్ చేసి పెట్టుకోండి. తాలింపు ఇదిగో పాలకూర బాగుందా? డ్రై అయిపోయింది. రాత్రి డ్రై చేసుకోవాలి. పొడి పొడి ఆడుతూ ఉండాలి. తడి ఉండకూడదు. శుభ్రంగా పేపర్ మీద కట్ చేసి పెట్టింది. ఇలాగ చూడండి, లేకుండా ఇలాగా ఉంటే పాలకూర పొడి పొడి ఆడుతూ ఉంటుంది అనమాట. ఇగో నువ్వు పొడి వేయించి పెట్టుకున్నాం. ఇగో వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ చేసుకుంటాం. మిక్సీ చేసాక పాలకూర నేను మూకుడు కదా, తొందరగా అయిపోద్ది. తాలింపు కూడా ఇట్టే అయిపోతుంది. అడుకుంటే బాగా తిప్పుతా చెదిరిపోద్ది. ఇది అదే ముద్ద అదికాక వచ్చాది. ఇది చూడటానికి ఎంత ఉంది కానీ ఎంత అవ్వదు. నువ్వు పొట్టు చూసారు కదా, అది మిక్సీ కొట్టుకుని ఉల్లిపాయ జీలకర్ర వేసి ఇది లాస్ట్లో కలుపుకోవటమే. ఇలా చూపించు, సేపు ఉంటే వెళ్ళిపోద్ది. ఇది ఎంత అవ్వదు అసలు. బాగా తిప్పు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మాకు సైడ్ డిష్లు ఉన్నాయి. దీనికి అంతా సింపుల్గా అయిపోద్దని నేను కూరలు చల్లలేదు. ఇది కొంచెం నువ్వు పొడి మంచిది కదా. ఇలా పొడి పొడిలు ఆడుతూనే ఉండాలి. ఎక్కడ తడి ఉన్నా పేస్ట్ అయిపోద్ది. ఇలా ఉంటే మంచిగా ఇలా వస్తుంది. చూపించాడు చెప్తాను. బాగుందా పాలకూర? మంచిది. రోజు ఏదో ఆకుకూరలు తింటే బాగుంటుంది కదా, టేస్ట్గా కూడా ఉంటుంది. నువ్వుపప్పు కారం తగులుతుంది కదా, కారం ఎండుమిరకాయలు కూడా వేయించి పెట్టుకుని నువ్వు పొడి చేసుకోవచ్చు. నువ్వు కూడా రెడీగా ఉంటే ఈజీ. కానీ కొంచెమే ఫ్రెష్గా ఉండాలని ఎప్పటికప్పుడు తడాక వేయకూడదు. తడాకేస్తే ఇంకా పేస్ట్ అయిపోద్ది. ఇంక పొడి పొడి ఆడదా రాదు. పసుపు, ఉప్పు, కారం దించి ముందు వేసుకుని నువ్వు పొడి చల్లుకోవటమే. ప్రస్తుతానికి పసుపు వేస్తున్నా. ఉప్పు దాంట్లో వేస్తా, ఇందులోనే వేస్తా. దాంట్లో కూడా ఉప్పు ఇందులో చల్లుతున్నా. చూసుకోవాలి, ఆకుకూరలో కూడా ఉప్పు ఉంటుంది. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కదా. కొంచెం ఇది మగ్గాక కారం వేసుకుని నువ్వు పొడి వేసుకుని అంతే ఆఫ్ చేసుకుంటాం. చూసారు కదా, ఇదిగో నువ్వు పప్పు వేయించింది, ఎండుమిరకాయలు ఉంటాయి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అది మిక్సీ కొట్టుకుని ఇందులో వేసుకోవటమే. ఇది ఇలా అయిపోయింది. ఇంకా తక్కువ అయిపోద్ది. పొడి పొడి ఆడుతుంది. మాకు ఇది సైడ్ డిష్ అనమాట. ఈరోజు హెల్తీ. ఏదైనా రసం పెట్టుకోవచ్చు. పప్పు ఉంది, దొండకాయ పచ్చడి ఉంది. తినటానికి ఇద్దరమే ఉన్నాము. ఏంటి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి? అంతే అయిపోయింది గైస్. సరేనా?